వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం. హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవం వైభవంగా సాగింది. ఆషాఢ మాసంలో భాగ్యనగరంలో జరిగే బోనాల ఉత్సవాల్లో భాగంగా తొలి బోనం గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారికి సమర్పిస్తారు. రెండో బోనం బల్కంపేట ఎల్లమ్మకు, మూడో బోనం లష్కర్ గా పిలిచే సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి, నాలుగో బోనం లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని అమ్మవార్లకు సమర్పించడం ఆచారంగా వస్తుంది. అయితే ఆషాఢ మాసంలో వచ్చే తొలి మంగళవారం బల్కంపేట ఎల్లమ్మకు కళ్యాణం నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా 3 రోజుల పాటు వేడుకలు నిర్వహిస్తారు. తొలి రోజు ఎదుర్కోలు, రెండో రోజు అమ్మవారి కళ్యాణం, మూడో రోజు రథోత్సవ వేడుకలు జరుపుతారు. ఈ ఏడాది కూడా బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం వైభవంగా సాగింది. సోమవారం ఉదయం గణపతి పూజతో అమ్మవారి కళ్యాణోత్సవ కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సోమవారం సాయంత్రం అమ్మవారికి ఎదుర్కోలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. మంగళవారం ఉదయం 9 గంటలకు బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవం ప్రారంభమైంది. అమ్మవారికి 27 చీరలు, స్వామివారికి 11 పంచెలతో అలంకరించారు. బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవం వేళ రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పట్టు వస్త్రాలు సమర్పించారు. అమ్మవారి కళ్యాణ మహోత్సవం వేళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా అమ్మవారి దర్శనం చేసుకున్నారు. బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. దీంతో పోలీసులు, అధికారులు భారీగా ఏర్పాట్లు చేశారు. బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి వచ్చే భక్తుల కోసం హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి గ్రేటర్ ఆర్టీసీ 80 ప్రత్యేక బస్సులను నడుపుతుంది. ఆలయ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలతో పాటు భక్తుల పార్కింగ్ కోసం స్థలాలను కేటాయించారు. ఇక బుధవారం జూలై 10 సాయంత్రం 6 గంటలకు ఎల్లమ్మ తల్లి రథోత్సవం నిర్వహిస్తారు. దీంతో బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణ ఉత్సవాలు ముగుస్తాయి. ఇక లక్షలాది మంది భక్తుల ఆరాధ్య దైవంగా ఉన్న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారు భూ ఉపరితలానికి 10 అడుగుల దిగువన బావిలో స్వయంభూగా వెలిసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే జూలై 7వ తేదీన గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. దీంతో నగరంలో ఆషాఢ బోనాల సందడి మొదలైంది. ఈ నెల 21న సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారి బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయి. జూలై 28న పాత బస్తీలోని లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తారు. ఆగస్టు 4వ తేదీన తిరిగి గోల్కొండ కోటలో బోనాల సమర్పణతో భాగ్యనగరంలో బోనాల వేడుక ముగియనుంది.